హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్ఏ డిఫెన్స్ కోర్ ఛానల్. ఈరోజు మనం 1 వీక్ షెడ్యూల్ చేస్తున్నాం 600 మీటర్స్కి. ఫస్ట్ మనం మండే రోజు చూసుకుంటే కనుక మార్నింగ్ ఏమో 200 మీటర్స్ షటిల్స్ 8 టిప్స్ చేయాలి. టైమింగ్ వచ్చేసరికి 40 సెకండ్స్ పెట్టుకోండి. తర్వాత ఈవినింగ్ ఏమో 2 km 2 సెట్స్ చేయాలి. 9 మినిట్స్ టైమింగ్ పడాలి. మీరు ఈరోజు తర్వాత అయిపోయిన తర్వాత మీకు ఎంత టైమింగ్ పడిందో ఒక పేపర్లో అనేది రికార్డ్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పే షెడ్యూల్ మొత్తం మీరు ఒక బుక్లో నోట్ చేసుకొని ఒక సైడ్ స్పేస్ వదిలి అక్కడ మీరు మీ టైమింగ్ ఎంత పడిందో ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ మార్నింగ్ మన ఈ వర్కౌట్ ఎందుకంటే మార్నింగ్ ఏమో రిప్స్ 200 మీటర్స్కి 8 సెట్స్ చేస్తాం 40 సెకండ్స్. మీకు ఈజీగా అనేది 600 మీటర్స్ 530 సెకండ్స్లో ఈజీగా అనేది చేయడానికి. ఈవినింగ్ ఏమో ఎండ్యూరెన్స్ డెవలప్ చేయడానికి 2 km సెట్స్ చేస్తాం. ఎట్లా స్లోగా ఎండ్యూరెన్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మీకు రేపు 600 మీటర్స్లో బ్రీతింగ్ అనేది ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ట్యూస్డే వర్కౌట్ వచ్చేసరికి మార్నింగ్ 400 మీటర్స్ 8 ట్రిప్స్. టైమింగ్ వచ్చేసరికి 120. ఇది ఎగ్జాక్ట్ టైమింగ్ కాదు, ఈ టైమింగ్లో పడితే మీకు 600 మీటర్స్ 530లో ఈజీగా పడుద్ది. ఇది మీరు అయిపోయిన మీరు బుక్లో నోట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత టైమింగ్ పడిందో ఇక్కడ నోట్ చేసుకోండి. దాని తర్వాత ఈవినింగ్ ఆ రోజు 3 km స్లో జాగ్ చేయండి. టైమింగ్ ఏం లేకుండా జస్ట్ ఎండ్యూరెన్స్ని బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేయండి. దాని తర్వాత వెడ్నెస్డే మార్నింగ్ వచ్చేసరికి 800 మీటర్స్ 8 సెట్స్ చేస్తావు. 3 మినిట్స్ చేస్తావు. టైమింగ్ వచ్చేసరికి 3 మినిట్స్ పెట్టుకోవాలి. మీరు సెట్కి మధ్యలో గ్యాప్ అని తీసుకోవాలంటే కనుక ఇప్పుడు మీరు 800 మీటర్స్ చేస్తున్నారు. ఒక సెట్ 800 మీటర్స్ చేసిన తర్వాత 200 మీటర్స్ వాక్ చేయండి. మళ్ళీ 800 మీటర్స్ కంటిన్యూ చేసేయండి. అట్లా 200 మీటర్స్ గ్యాప్ తీసుకుంటారు, 800 మీటర్స్ చేస్తారు. అదే 200 మీటర్స్ సెట్కి వచ్చేసరికి ఏమో 100 మీటర్స్ అట్లా గ్యాప్ తీసుకుంటారు, ఇమ్మడే చేసేస్తారు. అట్లా మీరు ఎప్పుడైతే గెట్ ఇన్ అయ్యాలనుకుంటారో ఒక 2-3 మినిట్స్కి ఒక 5 మినిట్స్కి అట్లా ఎమ్మటే స్టార్ట్ చేయాలి. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి 2.5 km 2 సెట్స్ చేయాలి. టైమింగ్ ఏమి ఉండదు, నో జాగ్ చేయడం. మీకు ఎంత టైం పడిందో నోట్ చేసుకోండి. ఇట్లా మీరు కనుక ఒక బుక్ తీసుకొని ఫస్ట్ నేను చెప్పింది మండే షెడ్యూల్ వేసుకొని, ట్యూస్డే షెడ్యూల్ వేసుకొని, వెన్స్డే షెడ్యూల్ వేసుకోండి. దాని తర్వాత ప్రతిదీ బుక్లో నోట్ చేసుకొని మీకు ఎంత టైమింగ్ పడిందో చూసుకోండి. నెక్స్ట్ వీక్లో ఆ టైమింగ్ ఈ టైమింగ్ కంపేర్ చేసుకొని చూడండి ఎలా పడిద్దో. నెక్స్ట్ ట్యూస్డే వర్కౌట్ వచ్చేసరికి మార్నింగ్ 1 km 5 సెట్స్ చేస్తారు. 1 km 4 మినిట్స్ అయితే టైమింగ్ పెట్టుకోవాలి. ఈవినింగ్ ఏమో 3 km 2 సెట్స్ చేస్తారు. ఇది ఈవినింగ్ ప్లాన్ మంది ఎండ్యూరెన్స్ డెవలప్ చేయడానికి, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడానికి. మీరు ఈవినింగ్ కూడా ఇట్లా 1.6 km 200 మీటర్స్ రన్ చేసి వచ్చి టెంపో రన్ చేసి వచ్చేసి అది వచ్చేస్తే కనుక మీరు బ్రీతింగ్ అనేది చాలా ఇబ్బంది పడిపోతారు. మీకు 600 మీటర్స్ ట్రాక్లో మీరు ఫోర్ రౌండ్స్ చేయాలంటే కనుక మీరు మెయిన్గా బ్రీతింగ్ అనేది చాలా కంట్రోల్ చేసుకొని ఉండాలి. అందుకని ఈవినింగ్ వచ్చేసరికి 3 km 2 సెట్స్ 15 మినిట్స్ పెట్టుకోండి. మార్నింగ్ 1 km 5 సెట్స్ 4 మినిట్స్. ఇది మీకు ఎంత టైమింగ్ పడుతుందో రికార్డ్ చేసుకోండి. అట్లా నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసరికి 200 మీటర్స్ సెటిల్, 400 మీటర్స్ 800 మీటర్స్ ఒకటి టైమింగ్ పెట్టుకోండి. టైమింగ్ మీకు ఆల్రెడీ తెలిసిందా, ఆ టైమింగ్ ప్రకారం చేసుకోండి. మీకు ఎంత టైమింగ్ పడిందో ఇక్కడ చూసుకోండి. నా 4 డేస్కి ఇక్కడ మీరు టైమింగ్ అనేది 10-20 సెకండ్స్ అనేది లెస్ అవుద్ది ఇక ఫ్రైడే రోజు. నెక్స్ట్ సాటర్డే మీకు ఎంత డెవలప్ అయిందో రన్నింగ్ చూసుకుంటారు. సాటర్డే మార్నింగ్ వచ్చేసరికి 1.6 ప్రాక్టీస్ టెస్ట్, ఇది ట్రయల్ టెస్ట్. ఇది 1.6 3 సెట్స్. మార్నింగ్ సేమ్ ఈవినింగ్ 3 సెట్స్. ఫస్ట్ 6 మినిట్స్ పెట్టుకోండి. మీకు కనుక 6 మినిట్స్ లోపల పడుతుందంటే కనుక మీరు ఈజీ అయిపోద్ది మీకు ప్రాక్టీస్కి. మీకు ఒకవేళ 6 కన్నా ఎక్కువ పడుతుందంటే కనుక ఫస్ట్ 6 తీసుకురండి. ఈ వీక్ ఓన్లీ షెడ్యూలే, నెక్స్ట్ వీక్ షెడ్యూల్ మారిద్ది. నెక్స్ట్ ఈ వీక్ మీరు ఒక స్టార్టింగే స్ట్రెయిన్ చేస్తే కనుక మళ్ళీ మీరు నెక్స్ట్ 1-2 వీక్స్ దాకా మీరు స్ట్రెయిన్ అవుతారు లెగ్స్. అందుకని ఇట్లా స్టార్ట్ చేయండి. ఇంకా మనకి 30 డేస్ లెఫ్ట్ ఉంది ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అవ్వడానికి. సో 1.6 3 సెట్స్ చేయండి మార్నింగ్. ఈవినింగ్ 1.6 3 సెట్స్ చేయండి. నెక్స్ట్ ఆ రోజు సండే విషయానికి వస్తే కనుక ఈవినింగ్ అనేది రెస్ట్. సండే ఈవినింగ్. మార్నింగ్ ఏమో జస్ట్ 5 km జాగ్ చేసుకుంటూ వెళ్తారు. 5 kmని 24 మినిట్స్లో చేయండి.
ఇట్లా 5kmను కూడా మనం టైమింగ్లో తీసుకురావడం వల్ల మీరు బ్రీతింగ్ అనేది చాలా కంట్రోల్ చేసుకుంటారు. అందుకని 5km 24 or 25 మినిట్స్లో కల్లా కంప్లీట్ చేయండి. సండే అనేది ఈవినింగ్ అనేది రెస్ట్ ఇచ్చేసేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఏమో డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయినా కానీ మీరు ఏమైనా గెయిన్ చేసుకున్నట్టుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి. మేము మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చెప్పిందంతా మీరు విన్ని వదిలేయకండి, స్క్రీన్ షాట్స్ కాదు. ఒక బుక్ తీసుకొని ఒక పెన్ తీసుకొని స్కేల్తో లైన్స్ కొట్టుకొని ఒక డ్రా చేసుకొని చెప్పిందంతా రాసి మీకు ఎంత టైం పడుతుంది, ఇది ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటేనే 600 మీటర్స్ ఏ బోర్డులో కొట్టగలుగుతారు. అది ఏ బోర్డ్ బి బోర్డులో కొడితేనే కనుక మీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే కనుక గ్యారంటీ లేదు. ఇది ఇంకా తర్వాత మీ ఎగ్జామ్ రాసే డిపెండ్ దాని మీద ఉంటుంది. అంతే గాయ్స్, వీడియో కనుక యూస్ఫుల్ అయితే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మర్చిపోకుండా.